వారం రోజులుగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆఖరి రోజు ముగింపు. ఈ వారం రోజులు కూడా గ్రంథాలయ వారోత్సవాలు అప్పుడు ఏం చేస్తారంటే చదువుకునేటువంటి పిల్లల ద్వారాగా వ్యాసరచన పోటీలు కానీ రకరకాల పోటీలు పెట్టి మీలో టాలెంట్ ఉండి బాగా ఆ పెట్టినటువంటి పోటీల్లో కనుక నెగ్గినటువంటి పిల్లలకి బహుమతులు కనుక ఇచ్చినట్లయితే మిమ్మల్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది. మాకు కూడా మేము ఈ పోటీలో పాల్గొన్నాము, దానివల్ల మాకు బహుమతి వచ్చిందని చెప్పని మీ ఫ్రెండ్స్కి కానీ మీ పేరెంట్స్కి కానీ బంధువులకు కానీ చెప్పుకొని గర్వంగా ఫీల్ అవుతూ ఆ బహుమతులను తీసుకొని భవిష్యత్తులో మరింత మీరు ఎదుగుదలకి అటు చదువులో కానీ విజ్ఞానంలో కానీ అన్నిట్లోనూ కూడా మరింత మీ భవిష్యత్తును పెంచుకోవడం కోసం ఉపయోగపడుతుందని చెప్పని మీలో ఉన్న టాలెంట్ 37 మార్కులు అంటే పెద్ద విషయం ఏంటని చెప్పండి. 37 మార్కుల కోసం మనం చదవసలా. మన భవిష్యత్తు బాగుండాలంటే మీ తల్లిదండ్రులు ఇలా ప్రభుత్వం మీకు ఎంత ప్రోత్సహిస్తుంది, బట్టలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి షూ ఇచ్చి బ్యాగులు ఇచ్చి తల్లికి 100 డబ్బులు ఇచ్చి మధ్యాహ్నం భోజనం పెట్టి ఇంత మెరిట్ అయిన ఉపాధ్యాయులు మీకు ఇచ్చి స్కూల్ బిల్డింగ్లు కట్టించి ఇంత చేస్తున్నారంటే ఏంటి దాని అర్థం? పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరంతా బాగా చదువుకోవాలి, ప్రైవేట్ స్కూల్లో పిల్లలతో పాటు మీరు కూడా పోటీ పడాలని చెప్పని ఇవాళ ప్రభుత్వం చెప్తుంది.